వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ చూద్దాము. 22 డిసెంబర్ 2023 ఎడిటోరియల్స్. ఇవి ఎడిటోరియల్స్ అంత ఇంపార్టెంట్ కాదని అనుకుంటారు, కానీ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమని ఇవి ఇన్డెప్త్ నాలెడ్జ్ అంటే అనాలిసిస్. ఇప్పుడు అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. గ్రూప్ 2, 3 ఏవైనా కానీ అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి ఏ సబ్జెక్టు అయినా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలంటే కంపల్సరీ ఎడిటోరియల్లో చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఒకసారి తప్పకుండా చూడండి, వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూద్దాం ఈరోజు 22 డిసెంబర్ ఏమేమి ఆర్టికల్స్ ఇచ్చారో చూద్దాము. అప్రమత్తతే రక్షణ కవచము. కోవిడ్-19 మనం ఆల్రెడీ కేసులో దీని గురించి చూసాము. ఇప్పుడు మరీ కొత్తగా మళ్ళీ వచ్చింది కొత్త వేరియంట్. దాని గురించి ఈరోజు ఎడిటోరియల్ ఇచ్చారు, ఒకసారి చూద్దాము. కోవిడ్ని పూర్తిగా రూపమాపడం అసాధ్యమని, దాని బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే పరిష్కార మార్గమని వైద్య వర్గాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. అది వాస్తవమని నిరూపిస్తూ కరోనా వైరస్ తరచూ కలకరం సృష్టిస్తూనే ఉంది. ఆ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో అది మళ్ళీ కూరలు చాస్తుంది. తాజాగా దేశవ్యాప్తంగా ఒక్క రోజులోనే 600కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల సంఖ్య ఇలా ఒక్కసారిగా పెరగడం గత 6 నెలల్లో ఇదే మొదటిసారి. మొత్తం మీద క్రియాశీలక కేసులు 2,500కు పైబడ్డాయి. గోవా, మహారాష్ట్ర, కేరళలో అత్యధిక సాంక్రమిక స్వభావం కలిగిన JS1 రకం వైరస్ వెలుగు చూడటంతో కేంద్రము ఇటీవలే అన్ని రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది. ముఖ్యంగా గోవాకు JS1 ఉధృతి మరీ ఎక్కువగా ఉంది. ఒమిక్రాన్ ఉపరకమైన దీన్ని ఆనవాళ్లు తొలుత లగ్జంబర్గ్లో ఈ ఏడాది ఆగస్టులో బయటపడ్డాయి. అనంతరం అమెరికా, ఇంగ్లాండ్, సింగపూరు, చైనా తదితర 40 దేశాలకు JN1 పాకింది. ఆయా దేశాల్లో కోవిడ్ రోగుల సంఖ్య పెచ్చరిల్లడానికి అదే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. రోగ లక్షణాలు మరీ తీవ్రంగా లేనందువల్ల బాధితుల్లో అత్యధికులు ఇళ్లలోనే తగిన చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ఆరోగ్యానికి JS1 అంత ప్రమాదకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషిస్తుంది. గత కాలపు చేదు అనుభవాలను దృష్ట్యా కోవిడ్ ముప్పును అంత తేలిగ్గా కొట్టిపారేయలేము. వైరస్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి కేంద్రం సూచించినట్టుగా వ్యాధి నిర్ధారక పరీక్షలు రాష్ట్రాలు విరివిగా చేపట్టాలి. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగినా తట్టుకునే విధంగా వైద్య వసతులను విస్తృతం చేయాలి. 3 ఏళ్ల కిందట అనుకోని విపత్తుగా విరుచుకుపడిన కరోనా రక్కసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసింది. లాక్డౌన్ల మూలంగా ఎందరో జీవనోపాధిని కోల్పోయారు. సరఫరా వ్యవస్థలు స్తంభించిపోవడంతో అనేక దేశాల్లో ఆకలి కేకలు మిన్నంటాయి. 2020 జనవరి నెలాఖరున దేశీయంగా మొదటి కోవిడ్ కేసు నమోదయ్యింది. కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనాలో వ్యూహాన్ నుంచి తిరిగొచ్చిన కేరళ వైద్య విద్యార్థిలో వైరస్ బయటపడింది. అదే ఏడాది మార్చి 11న WHO దాన్ని మహమ్మారిగా ప్రకటించింది. ఆనాటి నుంచి నేటి వరకు అధికారికంగా రికార్డుల ప్రకారమే ఇండియాలో 5 లక్షలకు పైగా ప్రాణాలు అది పొట్టన పెట్టుకుంది. డెల్టా రకం వైరస్ పరమ భీకరంగా విరుచుకుపడినప్పుడు ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేక ఎంతోమంది నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. ఆపై ఒమిక్రాన్ విపరీతంగా విజృంభణ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కోవిడ్ కట్టడిలో భాగంగా కేంద్రము 2021 జనవరిలో టీకా కార్యక్రమాన్ని పట్టాలకు ఎక్కించింది. ఇంతవరకు 220 కోట్లకు పైగా డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. వ్యాక్సిన్ గ్రహీతలలో వైరస్ నిరోధక శక్తి సన్నగిల్లుతుందన్న ప్రస్తుత దశలో కేసులు క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళనకరము. శీతాకాలంలో వైరస్ క్రియాశీలకంగా ఉంటుందని పరిశీలనలు చాటుతున్నాయి. రాబోయే రోజుల్లో పలు పర్వదినాలు ఉన్నందువల్ల ప్రజలు ఒకే చోట భారీగా గుమిగూడే అవకాశంలున్నాయి. తద్వారా వైరస్ను కొత్త కూరలు మొలుచుకునే ప్రమాదము పొంచి ఉంది. దాన్ని తప్పించాలంటే కోవిడ్ మార్గదర్శకాలను అందరూ తప్పనిసరిగా పాటించాలి. వైద్య ఆరోగ్య సిబ్బందిని చురుకలెత్తిస్తూ ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తం వ్యవహరించాలి. యాక్చువల్లీ ఈ కోవిడ్ వైరస్ అనేది ఫస్ట్ లగ్జంబర్గ్లో స్టార్ట్ అయ్యి వివిధ దేశాలకు 40 దేశాలకు ఇది
చేరుకోవడం అనేది వ్యాపించడం జరిగింది. అయితే ఇది పెద్ద ప్రమాదం ఏమి ఉండదని WHO చెప్తుంది. కానీ మనం పాత హిస్టరీని చూసుకుంటే అంత ఈజీగా వదిలేయలేము. దాదాపుగా 5,00,000 మంది వరకు ఈ కోవిడ్ మహమ్మారికి బలి అవ్వడమే కాకుండా చాలా కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. ఉపాధి దొరకకుండా రవాణా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కొంచెం వరకు అస్తవ్యస్తం అవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇది కోవిడ్ అనేది అంత సులభంగా తీసుకునే ప్రక్రియ కాదు. ఇంకో ఆర్టికల్ చూద్దాము. మహిళలపై ఆగని దాష్టికాలు. ఎన్నో చట్టాలు వచ్చినాయి, ఎన్నో రాజ్యాంగంలో ఎన్నో సంస్కరణలు చేసినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని విధాలుగా శిక్షలు ఇచ్చినా మహిళలపైన జరుగుతున్న దాష్టికాలు అనేది ఆగడం లేదు. అదేవిధంగా పని ప్రదేశాల్లో మహిళలను వేధించడం అనేది సర్వసాధారణం అవుతుంది. దాని గురించే ఈ ఆర్టికల్లో ఇచ్చారు. దుర్విచక్షణకు ఛేదించుకొని మహిళలు ప్రస్తుతము అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. పురుషులతో సమానంగా వారు రాణిస్తున్నారు. కానీ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు స్త్రీలకు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. వీటికి సమర్థవంతంగా అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. దీనికి సామాజికంగా కుటుంబపరంగా రావాలి తప్ప చట్టాలు, కోర్టులు ఏమీ చేయలేవు. సమాజంలో మార్పు వస్తేనే ఏమన్నా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మనిషి యొక్క పర్సనల్ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయము. కాబట్టి ఇక్కడ చూద్దాము. లింగ దుర్విచక్షణ లేని సమాజం కోసము అడుగులు పడుతున్నాయి. ప్రైవేటు సరైన ప్రాధాన్యత కల్పిస్తూ దుర్విచక్షణ లేని సమాజం కోసం దేశంలో ఇప్పటికిప్పుడే వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రైవేటు సంస్థలు ఉద్యోగాల్లో మహిళలకు సరైన ప్రాధాన్యత కల్పిస్తుంది. ప్రభుత్వ కొలువుల్లోనూ స్త్రీలు తమ ప్రతిభను, సామర్థ్యాలను చాటుతున్నారు. అయితే పనిచేసే చోట లైంగిక వేధింపులు సమాజాన్ని చీడ పురుగుల్లాగా పట్టి పీడిస్తున్నాయి. మహిళలను ఇవి తీరని మనోవేదనకు గురిచేస్తున్నాయి. వారి ప్రగతి విఘాతాలుగా మారుతున్నాయి. పని ప్రదేశాల్లో జిల్లా జడ్జ్ ఆయా అనుచరుల లైంగిక వేధింపుల్లో కుమిలిపోతున్నానని, తను గౌరవప్రదంగా పనిచేయలేనందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు పోతున్నానని, తను గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తికి ఓ మహిళా జడ్జి ఇటీవల తీవ్ర ఆవేదనాత్మకంగా లేఖ రాశారు. భారత రెజ్లింగ్ సమైక్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ తనను వేధించాడంటూ పలువురు మహిళా రెజ్లర్స్ గతంలో నిరసనకు దిగారు. వీటిని బట్టి అన్ని చోట్ల మహిళలు సరైన భద్రత కొరవడిందని అర్థమవుతుంది. జాతీయ నేర గణాంకాల సంస్థ NCRB లెక్కల ప్రకారంగా పని ప్రదేశాల్లో మహిళలపైన లైంగిక వేధింపులకు సంబంధించి నిరుడు దేశవ్యాప్తంగా 942 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇవి దాదాపుగా 10% అధికము. అయితే వాస్తవంలో మహిళలపైన దాష్టికాల ఘటనలు మరింత అధిక సంఖ్యలో ఉంటాయని, చాలా వరకు అవి బయటకు రానని పరిశీలనకు చెబుతున్నాయి. అసంఘటిత రంగాల్లో మహిళలపై వేధింపులు మరింత అధికంగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క పని ప్రదేశమే అని ఏముంది, ఆర్టీసీ బస్సులు, వ్యాపార సముదాయాలు, రహదారులు, ఇలా అన్ని చోట్ల మహిళల లైంగిక వేధింపులు గురవుతున్నారు. పనిచేసే చోట ఇలాంటి అకృత్యాలకు గురయ్యే మహిళల్లో దాదాపుగా 69% ఫిర్యాదు చేయడానికి, బయటకు చెప్పుకోవడానికి సైతము సంకోచిస్తున్నారని విమెన్స్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ WICCI సర్వే వెల్లడించింది. న్యాయం జరుగుతుందన్న నమ్మకము కొరవడము, వృత్తిపరమైన ఎదుగుదలకు అవరోధం మారుతుందన్న భయంతో బాధితుల మహిళల్లో చాలామంది ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఉద్యోగం మాన్పిస్తారన్న భయంతో చాలామంది తమ కష్టాన్ని కుటుంబాలకు సైతం చెప్పుకోవడం లేదు. విధులు నిర్వర్తించే చోట మహిళలపైన లైంగిక వేధింపులు నిరోధకానికి కేంద్రము దశాబ్దం కిందటే ప్రత్యేక చట్టం తెచ్చింది. దీన్ని
ఆ అమలు తీరుపైన ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించింది. పని ప్రదేశాల్లో మహిళలపైన లైంగిక హింస ఎక్కువవడంపైన అంతర్జాతీయ కార్మిక సంస్థ సైతము గతంలో ఆవేదన వెలుబుచ్చింది. తక్షణము దీనిని అడ్డుకట్టపడకపోతే చాలా ప్రమాదమని ప్రపంచ దేశాలకు హెచ్చరించింది. కేంద్ర చట్టం ప్రకారంగా 10 మందికి మించి ఉద్యోగులు ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ 4 సభ్యులతో అంతర్గత ఫిర్యాదు కమిటీని ఐసీసీ ఏర్పాటు చేయాలి. అందులో 2 మహిళా సభ్యులు ఉండాలి. మహిళలపై వేధింపులు సంబంధించి ఉద్యోగినులకు ఈ కమిటీ తరచూ అవగాహన కల్పించాలి. వేధింపుల గురించి, అదే ఫిర్యాదులపై ఏడాదికోసారి ఆ సంస్థ యజమాని లేదా పై అధికారి వార్షిక నివేదిక అందించాలి. చాలా సంస్థల కార్యాలయాల్లో ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు కావడం లేదు. ప్రతి చోట ఫిర్యాదులు కమిటీలు పనిచేసేలా ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకోవాలి. ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యేలా చూడాలి. ఐసీసీలు లేని పక్షంలో జిల్లా స్థాయిలోని స్థానిక ఫిర్యాదుల కమిటీని, ఎల్సీసీలను ఆశ్రయించాలని బాధితులకు అవగాహన కల్పించాలి. నేరుగా ఫిర్యాదులు చేయడానికి బాధితులు వెనుకంజ వేస్తున్నందువల్ల పని ప్రదేశాల్లో లెటర్ బ్యాంకులను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఎల్సీసీల వివరాలు, మహిళా రక్షకులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ల నెంబర్లను, మెయిల్ ఐడీలను, సంస్థల కార్యాలయాల వద్ద యాజమాన్యాలను తప్పనిసరిగా ప్రదర్శించాలి. పని చేసే చోట వేధింపులకు అడ్డుకట్ట పడాలంటే మహిళల ధైర్యంగా ఫిర్యాదులు చేయడానికి ముందుకు రావాలి. దోషులపై ఆయా సంస్థల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదండి ఈరోజు ఆర్టికల్స్. ఇవి మనకు చాలా అవసరం ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి కాబట్టి వీటిని తప్పకుండా ఒకసారి వినండి. 1.5x కానీ 2x కానీ పెట్టుకుని వింటే మీకు ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.